హలో వ్యూవర్స్, ఈరోజు యూట్యూబ్లో ఒక సెట్టింగ్ అనేది ఆన్ చేసుకున్నారంటే మీ వీడియో చాలా వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఆప్షన్ కనుక ఆఫ్ అయి ఉన్నట్లయితే మీకు వ్యూస్ అసలు రానే రావు. ఎందుకంటే అసలు యూట్యూబ్ అనేది రికమెండే చేయదు. మీ వీడియో ఎవరికి కనిపించదు. ఒకవేళ 50,000 సబ్స్క్రైబర్లు ఉన్నా సరే ఒక్క వ్యూ కూడా రాదు. ఎందుకంటే యూట్యూబ్ అసలు పంపదు. ఎందుకంటే సెట్టింగ్ అనేది ఆఫ్లో ఉంది కనుక. మీరు అనుకుని ఉండొచ్చు, మొదట్లో నాకు 100 వ్యూస్, 200 వ్యూస్, 600 వ్యూస్, 800 వ్యూస్, 1K, 2K ఇలా వచ్చి ఉండేవి. కానీ ఇప్పుడు 10 లేదంటే 20 లేదంటే 40, 60, 80, 100 ఇలా రావడం వ్యూస్ పడిపోయినట్టు కాదు. ఇలా వ్యూస్ పడిపోయాయంటే ఇంకో రీజన్ అయి ఉంటుంది. అల్గోరిథం అయి ఉండొచ్చు, లేదంటే ఏదో వేరే కారణాలు అయి ఉండొచ్చు. కానీ వ్యూస్ పడిపోయాయని మాత్రం కాదు. ఇది మన సొంతంగా తప్పు చేయడం వలన వస్తున్నాయని అర్థం చేసుకోండి. చాలామందికి వస్తుంది ఇలాంటి సమస్య. ఉదాహరణకు మీకు వ్యూస్ రావడం లేదు, కానీ సబ్స్క్రైబర్లు మాత్రం చాలానే ఉన్నారు, వ్యూస్ మాత్రం రావడం లేదు. ఇంతకుముందు చాలా వ్యూస్ వచ్చేవి, ఇప్పుడు రావడం లేదు. ఏదైతే సెట్టింగ్ ఉందో అది ఆఫ్ అయ్యే అవకాశం ఉండొచ్చు మేబీ. ఇలాంటి సమస్య ఉంటే సాల్వ్ చేసుకునే అవకాశం కూడా ఉంది కనుక నిరాశపడడం అవసరం లేదు. ఇప్పుడు అది ఎలా చేయాలో టైం వేస్ట్ చేయకుండా చెబుతాను మీకు. ఇలాంటి సమస్యను నిర్మూలించుకోవడం ఎలాగో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి ఇంకా ఎంతోమందికి తెలియని వాళ్లకు షేర్ చేయండి. మీరు ఈ వీడియోకి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అందరికీ రికమెండ్ చేయడం వలన ఈ విషయాన్ని అందరికీ తెలియజేసిన వారవుతారు. సరే, మరి వీడియోలోకి వెళ్తే మీ సిస్టంలో లేదా మొబైల్లో కానీ క్రోమ్ బ్రౌజర్ ఉన్నట్లయితే ఓపెన్ చేయండి. మరియు గూగుల్లో యూట్యూబ్ అని టైప్ చేయండి, లేదంటే డైరెక్ట్గా యూట్యూబ్ స్టూడియో అని కూడా టైప్ చేయగానే ఇలా మీకు యూట్యూబ్ స్టూడియో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే సెట్టింగ్ ఆఫ్లో ఉందో దాన్ని ఇప్పుడు ఎనేబుల్ చేయబోతున్నాను. ఈ ట్రిక్ని వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో అప్పుడే ఈ సెట్టింగ్ ఆన్ చేయాలి. పబ్లిష్ అయ్యాక చేయాలంటే కుదరదు అది. సో ఇప్పుడు అది చూడండి, అప్లోడ్ చేశాను కానీ పబ్లిష్ అవ్వలేదు. సో దీన్ని ఎడిట్ చేసి స్క్రోల్ డౌన్ చేసి చూపిస్తాను చూడండి. ఈ నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనే దాంట్లో మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ షో మోర్ అని ఉంది కదా, అడ్వాన్స్ సెట్టింగ్స్. ఈ షో మోర్ క్లిక్ చేయగానే అడ్వాన్స్ సెట్టింగ్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, మీరు ఏఐ కంటెంట్ కానీ యూజ్ చేసినట్లయితే ఇక్కడ ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. అవసరం లేదనుకుంటా. మనం ఇంకా స్క్రోల్ డౌన్ చేసుకుందాం. చూడండి, ట్యాగ్స్ మాత్రం కంపల్సరీ పెట్టాలి. ఈ వీడియో ఏ లాంగ్వేజ్లో ఉందో ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. టైటిల్, డిస్క్రిప్షన్ మీరు ఏ లాంగ్వేజ్లో టైప్ చేసి పెట్టారో అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి లైసెన్స్ ఉంది కదా, లైసెన్స్ అయితే మీరు కంపల్సరీ మీరు ఓన్ వీడియోస్ చేసినప్పుడు లైసెన్స్ స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అని పెట్టుకోవచ్చు, లేదంటే కామన్స్ క్రియేటివ్ అంటే ఎవరికైనా నువ్వు పర్మిషన్ ఇవ్వాలనుకున్నా కానీ ఇవ్వచ్చు. ఇక్కడ క్రియేటివ్ కామన్స్ అంటే మనం వేరే వాళ్ళకు పర్మిషన్ అలౌ చేసినట్టు. సో తర్వాత ఇక్కడ కేటగిరీ మాత్రం మీరు ఏ కేటగిరీలు సెలెక్ట్ చేసుకున్నారో అది క్లిక్ చేయండి. ఇక్కడ ఏదైతే మనకి పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్స్ ఫీడ్ అని ఉంది కదా, నోటిఫై సబ్స్క్రైబర్స్ అని, సో అది ఖచ్చితంగా ఎనేబుల్ అయి ఉండాలి. సో ఇది ఎప్పుడైతే అన్ట్రిక్ ఉంటుందో అప్పుడు వీడియో అసలు యూట్యూబ్లో రికమెండే చేయదు. సో ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా చూసుకోండి. ఒకసారి మీరు చూసుకోండి, మీ ఛానల్ ఓపెన్ చేసి చూసుకోండి. పబ్లిష్ చేసే కన్నా ముందు కంపల్సరీ ఈ పబ్లిష్ టు సబ్స్క్రైబర్స్ ఫీడ్స్ అండ్ నోటిఫై సబ్స్క్రైబర్ ఏదైతే ఉందో అది ట్రిక్ చేయండి. అప్పుడు మీకు వ్యూస్ యథావిధిగా వస్తుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.